సమాజం పట్ల బాధ్యత సేవాభావమే అసలైన మానవత్వమని స్వర్ణాంధ్ర సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో మంగళవారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ 28వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం ఎందరో వృద్ధులకు ఆకలి తీరుస్తుందన్నారు. వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అవసరమైన సంరక్షణ అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమన్నారు. కేవలం వృద్ధుల సంక్షేమమే కాకుండా సమాజంలోని వారి అవసరతలను గుర్తించి ఆ దిశగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి అంకితభావంతో సమాజానికి సేవలు అందిస్తున్నారన్నారు. రాంబాబు సేవలు ముందు తమలాంటి ప్రజాప్రతినిధుల సేవలు కూడా తక్కువగానే అనిపిస్తాయన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ 28వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆయనలో ఉన్నటువంటి అదొక సంస్థ, జీవకారుణ్య సంఘం. దాంట్లో వ్యక్తులు ఉండరు, దానికి ఆదాయం ఉంది. కానీ రాంబాబు గారు ఉద్యోగం చేస్తూ ఎల్ఐసిలో మంచి ఆఫీసర్గా అది మాని వ్యక్తిగా నేనేదో సమాజానికి సేవ చేయాలి. వారు అనేక మంది సుమన్ గారు లాంటి సినిమా యాక్టర్లతో పరిచయం, సిపి రెడ్డి గారితో పరిచయం, ఇంకా రౌతు వెంకటేశ్వరరావు గారితో చాలా కాలం కొనసాగి ఈ కార్యక్రమంలో నేను ఎక్కువ సమయం ఉండాలి. సార్ ఎలా చూడండి, ఎలా చూడండి అందరూ సార్, ఎలా చూడండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వీర్రాజు గారు, ధన్యవాదాలు. ఒకసారి అంతా పైకి రావాల్సిందిగా ఆహ్వానితులను కోరుతున్నాను. గుబ్బల రాంబాబు గారి యొక్క ఆలోచన వినూత్నంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. మరి వాళ్ళందరికీ షార్ట్లు పంపిణీ చేస్తున్నారు. మధ్యలో మధ్యలో దగ్గర రావాలా? ఓకే.